నా పేరు దోమల నాగేంద్ర, ఎనర్జీ వాస్తు ఎక్స్పర్ట్. ఈ వీడియోలో తులసి చెట్టును ఎక్కడ పెడితే ప్రయోజనాలు ఉంటాయి, ఏదైనా పని చేస్తే మల్టిపుల్ బెనిఫిట్స్ ఉండాలండి కదా, మల్టిపుల్గా ఎక్కువ బహుళ ప్రయోజనాలు ఉండాలి. తులసి చెట్టు ఆరోగ్యానికి చాలా మంచిది. తులసి ఆకులతోటి ఆయుర్వేదంలో మన ఆరోగ్యానికి సంబంధించిన చాలా మెడిసిన్స్ మందులు తయారు చేస్తూ ఉంటారు. అంటే అటు ఆరోగ్యానికి ఉపయోగపడే విధంగా తులసి ఉపయోగపడుతుంది, అంతేకాదండి ఇంటికి కూడా ఉపయోగపడే విధంగా ఉపయోగపడుతుంది. ఒంటికి ఇంటికి రెండిటికి తులసి ఉపయోగపడుతుంది. కాబట్టి చాలా తులసి చెట్టు మహా అద్భుతమైంది. తులసిని అమ్మవారి స్వరూపంగా భావించి ఇంటి గృహిణులు పూజ చేస్తూ ఉంటారు. సో తులసి చెట్టు వల్ల ఏమవుతుందంటే తులసి చెట్టు పాజిటివ్ ఎనర్జీని ప్రొడ్యూస్ చేస్తుంది, జియోపతిక్ స్ట్రెస్ను తగ్గిస్తూ ఉంది. ఏ విధంగా జియోపతిక్ స్ట్రెస్, తులసి చెట్టు ఉందనుకోండి చుట్టూ మొత్తం పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది. ఎవరైతే తులసి చెట్టు చుట్టూ నిలబడి పూజ చేస్తూ ఉంటారో, మన తులసి చెట్టు చుట్టూ ప్రదక్షిణలు చేస్తూ పూజ చేస్తూ ఉంటారో వాళ్ళు ఆ రోజంతా ఉల్లాసంగా ఆనందంగా ఉంటారండి. వాళ్ళ ఫేస్లోనే ఒక గ్లో వస్తూ ఉంటుంది. కారణము చక్రాస్ హీలింగ్ చేసే శక్తి తులసి చెట్టుకుంది. ఏడుకొండల స్వామికి చూడండి తులసి మాల వేస్తూ ఉంటాము. ఆ పూలు కానీ తులసి మాల కూడా ఇది ఆరా పవర్ను డెవలప్ చేస్తుంది. ఆరా అనేది మీరు చూడండి ఏయుఆర్ఏ ఆరా అంటే ఇది మన చక్రాస్ను హీలింగ్ చేస్తుందన్నమాట. ఆరా పవర్, మనిషికి ఆరా పవర్ కావాలి. గుడికి వెళ్ళినా ఆరా పవర్ వస్తుంది, ఆవు చుట్టూ తిరిగినా ఆరా పవర్ వస్తుంది, తులసి చెట్టు చుట్టూ తిరిగినా కూడా ఆరా పవర్ డెవలప్ అవుతుంది. 7 చక్రాస్ హీలింగ్ అవుతాయి. సో తులసి పరమ పవిత్రమైంది. తులసిలో చాలా అడవి తులసి అని, కృష్ణ తులసి అని, రామ తులసి అని రకరకాలుగా ఉన్నాయి. అన్ని తులసిలు చెట్లు మనకు ఉపయోగకరమే. కానీ ఈ తులసిని ఎక్కడ పెట్టి పూజిస్తే ఉపయోగాలు ఉంటాయి. సో తులసిని ఖచ్చితంగా హిందువులు ఏదో ఒక ప్లేస్లో పెట్టి పూజ చేస్తూ ఉంటారండి. ఎవరికి తోచినట్టుగా వారు పూజ చేస్తూ ఉంటారు. ఇప్పుడు నేనేం చెప్తున్నాను అంటే మనకు వాస్తు దోషాలను తొలగించాలి, పూజకు ఉపయోగపడాలి. వాస్తు దోషాలను తొలగించాలి అంటే తులసిని ఎక్కడ పెడితే మంచి ఫలితాలు వస్తాయి. చూడండి, మీరు నా పరిశోధనలో నేను గ్రహించానండి తులసిని ఎక్కడ పెట్టాలి అంటే మొట్టమొదటి ప్లేస్ ఫస్ట్ ఇక్కడండి. ఇది ఆగ్నేయం అంటారు. సో తూర్పుకు ఆగ్నేయానికి మధ్య ఉన్న ఈ భాగాన్ని తూర్పు ఆగ్నేయం అంటారు. తులసిని ఇక్కడ పెట్టాలి అని చెప్తాను. తులసిని ఇక్కడ పెట్టడం వల్ల లాభం ఏ విధంగా ఉంటుంది అంటే ఫస్ట్ అనేది ఇక్కడ బరువు తీసుకుంటుంది. తులసిని మనం కుండీలలో పెడుతూ ఉంటాం, ఎత్తైన దిమ్మల్లో పెడుతూ ఉంటాం, బరువైన వాటిలో పెడుతూ ఉంటాం. కాబట్టి ఇక్కడ బరువు తీసుకుంటుంది ఫస్ట్ కండిషన్. సెకండ్, తులసి పెట్టిన కాడ దీపం పెడతామండి తప్పకుండా. సో పూజ చేస్తాం కాబట్టి దీపం పెడతాం. ఆ దీపాన్ని కూడా తీసుకుంటూ ఉంటుంది, ఎందుకంటే ఇది ఆగ్నేయం కదా, దీపాన్ని తీసుకుంటూ ఉంటుంది. అంటే ఇది సూటబుల్ ప్లేస్. దీనివల్ల బెనిఫిట్స్ ఏంటి అంటే మన వంశపారంపర్యము మనల్ని వెంటాడుకుంటూ వస్తాయండి. తూర్పాగ్నేయ దోషాలు వంశపారంపర్యం వస్తూ ఉంటాయి. సో తాత ముత్తాతల నుంచి వస్తూ ఉంటాయి. చూస్తే ఇక్కడ ఉన్నట్టుగా మనకు కనబడదు, కానీ ఆ దోషాన్ని అనుభవిస్తాం. ఏ విధంగా పెళ్ళిళ్ళు కాకుండా చేస్తుంది, అనారోగ్యం పాలు చేస్తుంది. అదే తూర్పారికి ఆగ్నేయ దోషం వంశపారంపర్యం రావడం, ఇంట్లో ఉన్న ఆడపిల్లలకు పెళ్ళిళ్ళు కావు. ఒకవేళ పెళ్ళైతే వచ్చి ఇంట్లో ఉంటుంది, లేదా ఇంట్లో ఉన్న స్త్రీ ఒంటరిగా ఉండే అవకాశం ఉంటుంది. ఇది తంతు అన్నమాట, వంశపారంపర్యం వస్తూ ఉంటుంది. దీన్ని తొలగించే శక్తి ఎప్పుడైతే తులసి చెట్టుని ఇక్కడ పెడతామో ఆ తూర్పాగ్నేయ దోషము తొలగించబడుతూ ఉంది. మరికొన్ని సందర్భాల్లో చూడండి, మీరు ఇక్కడ తూర్పాగ్నేయ వీధిపోటు ఉందనుకోండి, ఆ వీధిపోటును కూడా తొలగించే శక్తి తులసికి ఉంది. నా వీడియోలలో చెప్తాను నేను, ఎక్కడైతే వీధిపోటు ఉంటుందో తులసి చెట్లు పెట్టండి అని అంటాను. ఎందుకంటే తులసి పాజిటివ్ ఎనర్జీని ప్రొడ్యూస్ చేసి ఆ వీధిపోటు ద్వారా వచ్చే నెగిటివ్ శక్తిని కూడా కట్ చేసే పవర్ తులసికి ఉంది. అందుకే తులసి ఆకులు ఈ కాంపౌండ్ వాల్కు టచ్ అయ్యే విధంగా ఉండాలండి. ఎప్పుడైతే తులసి ఆకులు కాంపౌండ్ వాల్కు టచ్ అవుతాయో సో ఇంటిల్లిపాదిలో ఉన్న నెగిటివ్ ఎనర్జీ కట్ అయిపోతూ ఉంటుంది. అందుకే ఫస్ట్ ప్రియారిటీ ఇక్కడ ఇవ్వండి. లేదు సార్ మాకు అక్కడ పెట్టడము వీలు కాదు అని అనుకున్నారనుకోండి, సో సెకండ్ ప్రియారిటీ చెప్తున్నానండి, అది ఉత్తర వాయుం, ఇది వాయుం అన్నమాట. సో ఇక్కడ సెకండ్ ప్రియారిటీ ఇక్కడ తులసి చెట్టు పెట్టండి. తులసి చెట్టును పెట్టి ఈ ఆకులను కాంపౌండ్ టచ్ అయ్యే విధంగా పెట్టండి. సో ఎందుకు ఇక్కడ పెట్టాలి అంటే ఇది కూడా బరువు తీసుకుంటుంది. తులసిని కుండీలలో పెడుతూ ఉంటాం కదా స్వామి, సో ఇది కూడా బరువు తీసుకుంటూ ఉంటుంది. మళ్ళీ వాయుం కదా, అక్కడ నిప్పు పెట్టచ్చు, దీపం పెట్టచ్చు. ఎందుకంటే వాయుం దానికి ఫ్రెండ్ కాబట్టి ఆ దీపాన్ని కూడా తీసుకుంటూ ఉంటుంది, బరువు తీసుకుంటుంది, దీపాన్ని తీసుకుంటూ ఉంటుంది. ఇంకొక అతి ముఖ్యమైన విషయం ఏంటంటే వంశపారంపర్యము ఉత్తర వాయు దోషాలు వెంటాడుతూ ఉంటాయి. ఇది మూల సిద్ధాంతాలండి, మీరు ఎక్కడ వెతికినా దొరకరు. ఏ బుక్లో నేను చెప్పిన పాయింట్ ఉండదు. ఇది అనుభవసారం చెప్తున్న పాఠాలు. సార్ ఏ బుక్లో ఉన్న చెప్పండి అంటే ఈ గ్రంథాల్లో ఉండదు. ఇది వాస్తుకు
మనం సెట్ చేస్తూ ఉంటాం, మనం కొన్ని పేజెస్ యాడ్ అవుతూ ఉంటాయి, కొత్త టాపిక్స్ యాడ్ అవుతూ ఉంటాయి, దాంట్లో భాగమే ఇది నేను చెప్పేది. సో ఇక్కడ ఉత్తర వాయుము మన వంశ పారంపర్యం వెంటాడుతుంది. ఎలా ఉంటుంది, మానసిక సమస్యలు ఉంటాయి, దీనివల్ల ఖర్చు ఎక్కువగా అవుతూ ఉంటుంది. ఇవన్నిటి కారణము ఉత్తర వాయుమే. ఈ పిల్లల తల్లిదండ్రుల మాట వినరు, ఇంట్లో నుంచి వెళ్ళిపోతూ ఉంటారు, కమ్యూనికేషన్ ఉండదు. ఇదన్నిటి కారణం ఉత్తరవాయు దోషం. సో ఉత్తరవాయము ఎలాంటి లక్షణాలు ఉంటే దోషం వస్తుందని నా వీడియోలో ఉంది, ఒకసారి చెక్ చేసుకోండి. దానిలో చాలా పాయింట్స్ ఉన్నాయండి. ఇక్కడ ఉత్తరవాయు దోషాన్ని ఈ తులసి తొలగిస్తూ ఉంటుంది. అందుకని సెకండ్ పాయింట్ ముఖ్యమైనది అనమాట. ఇది ఫస్ట్ ప్లేస్, ఇది సెకండ్ ప్లేస్. ఇక్కడ మాత్రం పెట్టడం వల్ల బహుళ ప్రయోజనాలు ఉంటూ ఉంటాయి. లేదు సార్ చాలామంది ఈశాన్యంలో పెడుతూ ఉంటారు కదా, ఓకే ఈశాన్యంలో పెట్టండి, తప్పేం లేదు. కానీ కండిషన్ ఏంటి, కుండీలలో పెట్టడానికి వీలు లేదు. మీరు కుండీలో పెట్టారనుకోండి విపరీతమైన బరువైపోతుందండి. తులసి పెట్టిన దానికి ప్రయోజనం కన్నా రివర్స్ ఫలితాలు వస్తూ ఉంటాయి. అది యజమాని మీద వేడి చూపుతూ ఉంటుంది, ఇంటి పెద్ద కుమారుడి మీద వేడి చూపుతూ ఉంటుంది. మరి ఎలా పెట్టాలి అంటే మీరు ఇక్కడ ఏం చేయండి, మీరిక్కడ భూమి లోపట మాత్రమే తులసిని పెట్టండి, భూమి లోపట మాత్రమే తులసిని పెట్టండి, అంతవరకే. కానీ దీపం పెట్టడానికి కూడా వీలు లేదండి. ఇది నీటి స్థానము, నీటి మీద నిప్పు వేయడానికి వీలు లేదు, ఎప్పుడు ఘర్షణ అవుతూ ఉంటుంది. మీరు చూడండి ఈశాన్య మూలకు దీపం పెట్టి రండి, మీరు ఇంట్లో ఘర్షణ స్టార్ట్ అవుతుంది, ఇంట్లో గొడవ స్టార్ట్ అవుతుంది. కారణం ఏంటో తెలుసా? సో ఇది దీని మూలంగానే ఘర్షణ స్టార్ట్ అవుతుందండి. సో తులసి మాత్రమే పెట్టవచ్చు, అంతేగాని దీపం పెట్టడానికి వీలు లేదు, కుండీలలో పెట్టడానికి వీలు లేదు. ఒక కండిషన్. నెక్స్ట్ అండి, ఇంకా కొంతమంది అడుగుతారు, సార్ ఈ ద్వారానికి ఎదురుగా పెడుతూ ఉంటాం కదా సార్, ఈ ద్వారానికి ఎదురుగా కూడా పెట్టడానికి వీల్లేదు. భలే చెప్పచ్చారు సార్, అందరి ఇళ్లలో కూడా ద్వారానికి ఎదురుగా తులసి ఉంటుంది కదా. అవునండి, తులసి ద్వారానికి ఎదురుగా ఉండడం మంచిదే. ఎప్పుడు మనం బయట తిరిగి వస్తూ ఉంటాం కాబట్టి మన శరీరాన్ని అంటుకొని ఉన్న నెగిటివ్ ఎనర్జీ కట్ చేసే శక్తి తులసి చెట్టుకు ఉంది. కానీ దాని మనగడను కూడా కాపాడుకోవాల్సిన బాధ్యత మనదే కదా. దాన్ని కాపాడుకుంటే అది మనల్ని కాపాడుకుంటుంది. ఇక్కడ ఏమవుతుంది చూడండి, ఇంట్లో ఉన్న వాళ్ళ నెగిటివ్ ఎనర్జీ దాన్ని అటాక్ అవుతుంది, డైరెక్ట్ అటాక్ అవుతుంది. లేదా బంధువులు చుట్టాలు ఎవరైనా వచ్చారనుకోండి, దాని నెగిటివ్ ఎనర్జీ దానికి అటాక్ అవుతుంది, అది నిద్రపోతుంది, వాడిపోతూ ఉంటుంది, అది మనకు సపోర్ట్ చేయదు కదా. సో అలాంటప్పుడు అక్కడ పెట్టడం వల్ల ప్రయోజనం కూడా లేదు. సో పైగా ఈ ద్వారం ఎక్కడికి వస్తుందండి, ఇంచుమించు ఈశాన్యానికి వస్తుంది, బరువుగా ఉంటుంది, రెండవది దీపం ఉంటుంది. సో అది కూడా యాక్సెప్ట్ చేయడానికి వీలు లేదు. అందుకే అది ఎక్కువ కాలం మనగడ ఉండాలి అన్నా, దాన్ని మనం కాపాడుకోవాలి అన్నా దీనికి ఎదురుగా పెట్టడానికి వీలు లేదు. ఇంకొక పాయింట్ అండి, సార్ మరి మాది ఉత్తర ఈశాన్యము, ఇక్కడ పెట్టుకుంటాం, ఇక్కడ కూడా పెట్టడానికి వీలు లేదు అండి. ఎందుకు అంటే ఇక్కడ కూడా నెగిటివ్ ఎనర్జీ కదా, ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ దాన్ని అటాక్ చేస్తూ ఉంటుంది. సో అది అప్పుడు వాడిపోతుంది, నిద్రపోతూ ఉంటుంది. లేదా ఎవరైనా బంధువులు వచ్చారనుకోండి, వాళ్ళు ఎలా ఉన్నారో మనకు తెలియదు కదా. సో దానివల్ల కూడా ఇది వాడిపోతుంది, నిద్రపోతూ ఉంది. సో ఇక్కడ పెట్టడానికి కూడా వీలు లేదు. సార్ మేము ఎప్పటి నుంచో ఇక్కడ పెడుతున్నాము, మార్చి చూడండి. ఉత్తరము ఎంట్రన్స్ ఉన్న వాళ్ళు ఇటు లాక్కరండి, తూర్పు ఉన్న వాళ్ళు ఇటు లాక్కరండి. సో మీ ఇంట్లో వాస్తు దోషాలు పోతాయి. మీరు ఇక్కడ దీపం పెట్టారనుకోండి, ఇంట్లో ఎప్పుడు గొడవలు అవుతూనే ఉంటాయండి, డిస్టర్బెన్స్ అనమాట. నీటికి నిప్పుకు పడదు కదా. సో అలాంటి వాతావరణం ఇంట్లో ఉంటూ ఉంటుంది, అది గమనించండి. దానివల్ల మనకు ప్రయోజనాలు ఉండాలి, కానీ నెగిటివ్ ఎనర్జీ రావడానికి వీలు లేదు. సార్ అది కాదు, మేము ఉత్తరంలో పెడతాం, పెట్టుకోండి, తప్పేం లేదు, కాకపోతే కుండీలలో పెట్టడానికి వీలు లేదు. లేదు సార్ మాకు కుండీలలో పెట్టడం చాలా మహా అద్భుతం అండి, సో కుండీలలో పెడతాం, తులసి కోట అంటే మాకు చాలా ఇష్టం, ఓకే పెట్టుకోండి. అప్పుడెప్పుడు పెట్టుకోవాలి, సౌత్కు పెట్టుకోండి, మీకు తులసి కోట పెట్టుకోండి బ్రహ్మాండంగా, లేదా వెస్ట్కు పెట్టుకోండి, తులసి కోట పెట్టుకోండి బ్రహ్మాండంగా, అప్పుడు మీకు ఎలాంటి సమస్య రాదు. సో ఎత్తైన కుండీలలో, గద్దె లాంటి వాటిలలో పెట్టాలి అంటే పడమర తీసుకుంటుంది, సౌత్ కూడా తీసుకుంటూ ఉంటుందండి. లేదు సార్ తులసి వల్ల ప్రయోజనాలు కావాలి అన్నప్పుడు ఇక్కడ పెట్టండి. మీరు ఇక్కడ చూడండి, ఉత్తరవాయంలో పెడితే ఉత్తరవాయం వీధిపోటు కూడా కట్ అవుతుందండి. సో నేను వీధిపోట్ల గురించి చెప్పాను వీడియోలలో, నా రీసెర్చ్లో భాగంగా ఎక్కడ వీధిపోటు ఉంటే అక్కడ తులసి మొక్కలు పెట్టండి అన్నాను, తులసి చెట్లు పెట్టండి అన్నాను. నేను పరిశోధన చేశాను కాబట్టి చెప్తూ ఉన్నాను అన్నమాట అండి. పెట్టి చూడండి, కట్ అవుతూ ఉంటుంది. అదేవిధంగా ఒకవేళ ఇక్కడ ఈ వీధిపోటు ఉందనుకోండి, దక్షిణ నైరుతి, పడమర నైరుతి వీధిపోటు ఉంటే ఇక్కడ కూడా తులసి చెట్లు పెట్టండి. వీధిపోటు ఉన్నప్పుడు మాత్రమే తులసి చెట్లు ఇక్కడ పెట్టండి, తులసి వనం పెంచండి. సో దానివల్ల నెగిటివ్ ఎనర్జీ కట్ అవుతుందండి, నెగిటివ్ ఎనర్జీ కట్ అవుతుంది. అంటే దక్షిణ నైరుతే కానీ పడమర నైరుతే కానీ మీకు వీధిపోటు ఉన్న ఎడల మీరు తులసి వనాన్ని ఇలా పెంచుకోండి, లేదా తులసి కోటనైనా పెంచుకోండి, అది బరువును తీసుకుంటుంది, పైగా వచ్చే వీధిపోటును కట్ చేసే శక్తి దానికి ఉంది. కానీ సార్ మేము ఎదురుగా పెడతాము అని అంటే దాని మనగడ ఎక్కువ పీరియడ్ ఉండదన్నమాట. మీరు చూడండి, ఒకరి ఇంట్లోకి వెళ్ళినప్పుడు నేను గమనిస్తూ ఉంటాను తులసి చెట్లు ఎక్కడ ఉన్నాయని. కొన్ని ఇంట్లో తులసి చెట్లు విపరీతంగా పెరుగుతూ ఉంటాయి, దానికి పాజిటివ్ ఎనర్జీ ఉంది అని అర్థము.
ఆ ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ ఎంతగా ఉంటే అంత తులసి చెట్లు పెరుగుతూ ఉంటాయి. ఆ వైబ్రేషన్ అంతా ఇంట్లో ఉంటుందండి. ఎక్కువ టైం ఉండగలుగుతాము. ఎవరైనా ఇంటికి వాస్తు విజిటింగ్కి వెళ్ళినప్పుడు కొన్ని ఇంట్లో పాజిటివ్ వైబ్రేషన్ ఉందనుకోండి, నేను కూడా ఎక్కువ సమయం వెచ్చించగలుగుతాను. సో పాజిటివిటీ లేదనుకోండి, తక్కువ టైంలో నన్నే వెళ్ళిపోమంటుంది ఆ ఇల్లు. సో ఉండలేను, చర్చించలేను, డిస్కస్ చేయలేను. కారణం ఏంటంటే అంత నెగిటివిటీ. తులసి చెట్టు ఉంది అంటే పాజిటివ్ ఎనర్జీ వస్తూ ఉంటుంది. మీరు చూడండి, రిలయన్స్ వాళ్ళు ఏం చేస్తారు అంటే గ్యాస్ పైప్ లైన్ వెంబడి అడవుల నుంచి కూడా గ్యాస్ పైప్ లైన్లు వెళ్తూ ఉంటాయి కదా. సో రిపేర్ వచ్చినప్పుడు ప్రాబ్లం అవుతుందని చెప్పేసి ఆ పైప్ లైన్లో ఎంబడి తులసి చెట్లు పెడుతూ ఉంటారండి. సో దానివల్ల ఏమవుతుంది, ఆ తులసి చెట్లు పెట్టడం వల్ల పాములు రావు అనమాట. మీరు చూడండి, తులసి చెట్టు ఎక్కడ ఉంటుందో అక్కడికి పాములు రావు, తులసి చెట్టు కాడికి గబ్బిలం కూడా రావు, తేనెటీగలు కూడా రావు. కారణము తులసి చుట్టూ పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది. మళ్ళీ జియోపతిక్ స్ట్రెస్ను కూడా కట్ చేసే శక్తి, అంటే భూమిలో ఉన్న ఒత్తిడిని కూడా కట్ చేసే శక్తి తులసి చెట్టుకు ఉంది. ఇన్ని తులసి చెట్టు ప్రయోజనాలు ఉన్నప్పుడు తులసి చెట్లు మీరు అన్ని చోట్ల పెట్టమన్నారు, కానీ పెట్టే ప్లేసులో పెడితే మంచి ఫలితాలు వస్తాయి. తూర్పాగ్నేయంలో పెట్టడం వల్ల అద్భుతమైన ఫలితాలు వస్తాయి. ఇంట్లో పెళ్ళిళ్ళు కావట్లేదు, సో తూర్పాగ్నేయంలో పెట్టి చూడండి. పెళ్ళిళ్ళు కాకపోతే నన్ను అడగండి. ఉత్తరవాయం ఉంది సార్, మనశ్శాంతి లేదు, ప్రశాంతత లేదు. ఉత్తరవాయంలో పెట్టి చూడండి. ఇక్కడ ఉత్తరవాయంలో పెట్టి పూజ చేయండి. అప్పుడు ఏమవుతుంది, చక్రాస్ అన్ని హీలింగ్ అవుతాయండి. 7 చక్రాస్ మన బాడీలో హీలింగ్ అవుతాయి. ఫేస్లో గ్లో వస్తుంది. ఆ రోజంతా ఆనందంగా ఉంటాం. జస్ట్ 15 మినిట్స్ అక్కడ స్పెండ్ చేస్తే మనకు ఆనందం వస్తుంది. అంటే మల్టిపుల్, ఎక్కడ చెట్టు ఉండి పూజ చేసినా ఆనందం వస్తుంది. కానీ ఇక్కడ పెట్టడం వల్ల ఉత్తరవాయ దోషం వెళ్ళిపోయింది, ఇక్కడ పెట్టడం వల్ల తూర్పాగ్నేయ దోషం వెళ్ళిపోయింది. మనం ఇది కూడా చూసుకోవాలి కదా. చెట్టుతో పాటు దానికి ఉన్న అద్భుతమైన ఫలితాలను మనము పొందాలి అంటే మన ఒంటి ఆరోగ్యమే కాదు, ఇంటికి కూడా ఆరోగ్యం ముఖ్యం. సో ఇంటి ఆరోగ్యంలో ఉన్న దోషాలను, మనకు తెలియకుండా వస్తున్న దోషాలను తొలగించుకోవడానికి తులసి చాలా అద్భుతంగా పనిచేస్తూ ఉంటుంది. అందుకే తులసిని నేను చెప్పిన ప్రాంతాలలో పెట్టి, ఇక్కడ తూర్పాగ్నేయంలో కానీ ఉత్తరవాయం, ఇప్పుడు చూడండి ఈస్ట్ ఫేసింగ్ వాళ్ళకి బ్రహ్మాండంగా, నార్త్ ఫేసింగ్ వాళ్ళకి ఇక్కడ బ్రహ్మాండంగా, అంటే వెస్ట్ ఫేసింగ్ ఉందనుకోండి, సార్ మాకు ప్లేస్ ఉండదంటే ఖచ్చితంగా వెస్ట్ ఫేసింగ్కి వచ్చినప్పుడు పడమర దిక్కు ప్లేస్ ఇస్తామండి. ఇటువైపు దక్షిణాగ్నేయం అనుకోండి, ఇక్కడ ఇస్తాము. సో జనరల్గా మనం తూర్పుకి ఎక్కువ ప్లేస్ ఇస్తాము, ఉత్తరానికి కూడా ఎక్కువ ప్లేస్ ఇస్తాం కదా. పెట్టుకోవడానికి కూడా అవకాశం ఉంది కదా. సార్ మాకు ఇక్కడ అవకాశం లేదు, ఇక్కడ పెట్టుకోండి, ఇక్కడ అవకాశం లేదు, ఇక్కడ పెట్టుకోండి. లేదు సార్ మాకు అవకాశమే లేదు, వెస్ట్కి పెట్టుకోండి, లేదు సార్ సౌత్కి పెట్టుకోండి. కాకపోతే మల్టిపుల్ బెనిఫిట్స్ ఏంటి, ఒక వ్యక్తి ఉన్నాడండి, తనకున్న స్కిల్స్ ఏంటి, తను ఏమేమి పనులు డ్రాయింగ్ గీయగలడు. సో అతను డ్రాయింగ్ పోస్ట్ ఇచ్చామనుకోండి, బ్రహ్మాండంగా డ్రాయింగ్ గీయగలుగుతాడు. అంటే అతనికి ఉన్న స్కిల్స్, ఎడిషనల్ పవర్స్ ఏంటో గమనించి దాని స్థానంలో అది పెట్టినప్పుడు మల్టిపుల్ బెనిఫిట్స్ అనమాట, ఎక్కువ ప్రయోజనాలు వచ్చే విధంగా ఉంటాయి. వాస్తు దోషాలను కూడా తొలగించుకోవడానికి అవకాశం ఉంటుందండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, మీ బంధుమిత్రులకు వీడియోను షేర్ చేయండి. మీరు కామెంట్ చేయడం వల్ల నెక్స్ట్ ఎలాంటి వీడియోలు కావాలో మీరు కామెంట్ చేయడం వల్ల ఆ కామెంట్ ద్వారా నెక్స్ట్ వీడియోను మళ్ళీ మీకు పెట్టే అవకాశం ఉందండి. సో ఇలాంటి తులసి చెట్టును ఎక్కడ పెట్టాలో మీరు అనుసరించి అద్భుతమైన ఫలితాలు పొందుతారని చెప్పి నేను ఆశిస్తున్నాను.